దినాం మెట్రోలో తిరిగేటోళ్ళు ఈ ముచ్చట మంచిగినుర్రి. మీ జేబులకు ఇంకింత ఖర్చు పెరిగే కాలం వచ్చింది. పట్నంలో ట్రాఫిక్ చిక్కులు, పానం ఖరాబ్ అయ్యే పొల్యూషన్ నుంచి తప్పించుకొని సిటీలో తక్కువ ఖర్చుతోని సుఖంగా ప్రయాణం చేసేది ఏదైనా ఉందంటే అది మెట్రోనే. అందులో తక్కువ ఖర్చుతోనే ఏసీలో తిరగొచ్చు. అన్నిటికీ సవలత్ బరాబర్ ఉందని దినాం లక్షల మంది మెట్రోలో తిరుగుతారు. కానీ ఇప్పటి సంధి ఆ అదృష్టం లేదుగా మీకు. కరోనా కాలం నుంచి 6,500 కోట్ల నష్టాలలో ఉందట మెట్రో. ఆ నష్టాలు తీర్చుకోనికే ఎంత ట్రై చేసినా అవి తీర్తలేవట. అందుకే ఇక చేసేదేం లేక మెట్రో ఛార్జీలు పెంచక తప్పదనుకుంటారట మెట్రో వాళ్ళు. ఇప్పటికే అన్ని ఛార్జీలు ఒకటేనుకొకటి గ్యాసు, పెట్రోలు, డీజిలు, ఆఖరికి తాగుబోతులకు మందు రేట్లు కూడా పెరిగినాయి. ఇంట్లో ఇది ఒక్కటే తక్కువ అన్నట్టు ఇప్పుడు మెట్రో రేట్లు కూడా పెంచి సామాన్యులకు నిద్ర లేకుండా చేస్తుర్రు. కేంద్ర సర్కార్ నష్టాలన్నా, రాష్ట్ర సర్కార్ నష్టాలన్నా ఆ భారం వాళ్ళు మొయ్యరు, మన మీదనే పడుతుంది. ఎట్లనో ఆదాయం పెరగదు కానీ ఖర్చులు తక్కువ చేసుకొని సంసార బండిని ఎట్లా గుంజాలనో ఆలోచించుర్రి. మరి ఎంత పెంచుతారో తెలియదు కానీ మెట్రో రేట్లు పెరుగుడు మాత్రం పక్కా. ఇట్లా ఇంకెన్ని కష్టాలు నెత్తి మీద పడతాయో ఏం పాడో ఈ మిడిల్ క్లాస్ జీవితంలో అని బాధపడే కంటే మనం ఏం చేయలేం. ఏమున్నా అనవసరమైన ఖర్చులు మానేసి అక్కడికొచ్చి అవిటి కోసమే పైసలు వాడుర్రి. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కదా. ఏమంటున్నాం?